చిరంజీవి మహేష్ బాబును ఆ మధ్య సర్లేరు నీకెవరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద చూసి వావ్ అనుకున్నారు ఫ్యాన్స్. ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే వచ్చే వైబు ఆ లెవెల్లో ఉంటుంది. మరి అయితే ఈ ఇద్దరు తెర మీద ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ మాత్రం మిస్ అయ్యామా ఏమో. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది. ఇటీవల ఆయన ఏమై చేసావై సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో సినిమాను తొలుత ఎవరితో చేయాలన్నది అనుకున్నామనే విషయం గురించి బయటపెట్టారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా పరిశ్రమలో ఎప్పుడు జరిగేది మనం ఎప్పుడు చెప్పుకునే మాటే. ఎవరి కోసం పుట్టిన కథ, ఎవరికి రాసి పెట్టిన కథ వారి వద్దకే చేరుతుంది అని. ఎన్ని చేతులు మారినా చివరికి రావాల్సిన వారి చేతుల్లోకి వస్తుంది అని. మధ్యలో జరిగే ప్రయాణం గురించి తర్వాత మాట్లాడుకుంటాం. అలా ఏమై చేసావే ప్రయాణం గురించి గౌతమ్ మీనన్ ఇటీవలైతే చెప్పుకొచ్చారు. నాగ చైతన్య ఆ సినిమా చేసే ముందు కథను ఒక స్టార్ హీరో తనయుడు మరో స్టార్ హీరోకు చెప్పానని, అయితే ఆయన మన కాంబినేషన్ లో మరో స్టైల్ కథ ఉంటే బాగుంటుందని అనడంతో ఆపేశాను అని చెప్పారు. ఇక తెలుగులో ఏమై చేసావే సినిమాను నిర్మించిన కుటుంబానికి చెందిన స్టార్ హీరోతోనే ఆ సినిమా తీయాలనుకున్నానని చెప్పారు గౌతమ్ మీనన్. ఆ సినిమాని నిర్మించిన ఫ్యామిలీ అంటే ఘట్టమనేని కృష్ణ కుటుంబమే. అంటే మహేష్ బాబే ఆ స్టార్ హీరో. అలా మహేష్ ఆ సినిమాను వదులుకోవడమే కాదు, చిరంజీవితో ఒక సీన్ లో నటించే అవకాశం కూడా వదులుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమాగా చూపించాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. షూటింగ్ లో హీరో డిస్టర్బ్డ్ గా ఉండడం చూసి ఏమైంది అని చిరంజీవి అడుగుతాడని, తన ప్రేయస్ పెళ్లి జరుగుతుందని చెప్తే వెంటనే తన హెలికాప్టర్ ఇచ్చి పంపించేలా సీన్ రాసుకున్నాడట గౌతమ్ మీనన్. అంటే మనం ఆ సీను ఫ్రేమ్ మిస్ అయినట్లే కదా.